Pondicherry day 1. Not yet reached. Still traveling. చూడండి guys, తమిళనాడు చెట్లు. హలో ఆల్, వెకేషన్ కోసం అయితే పాండిచ్చేరి వెళ్తున్నామండి. ట్రైన్ జర్నీ చేసినాం అనమాట. విల్లుపురంలో డెస్టినేషన్ అనమాట మాది. అక్కడ దిగేసి అక్కడ నుండి జనరల్ బస్సులో వెళ్ళినాం అనమాట. మేము చాలా ఇయర్స్ తర్వాత ఇట్లా బస్సులో ట్రావెల్ చేస్తున్నాము. చాలా మంచిగా అనిపించింది నాకైతే. విల్లుపురం నుండి 30 కిలోమీటర్స్ ఉందండి పాండిచ్చేరి. మస్తు ఎండ కొడుతుంది అసలు. మేము మిట్ట మధ్యాహ్నం దిగినాం. ట్రైన్ అయితే 1:30 అప్పుడు బస్ ఎక్కి ఇట్లా ట్రావెల్ చేసినాము. పాటలు వినుకుంటా కొంచెం మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత బస్సులో ట్రావెల్ చేయడము. ఇంకా పాండిచ్చేరిలో అయితే దిగినాము. దిగిన తర్వాత అక్కడ ఒక టెంపో మాట్లాడుతున్నాం అనమాట, రూమ్ దగ్గరికి వెళ్ళడానికి, హోటల్ దగ్గరికి. సో వాళ్ళ భాష మనకి రాదు తమిళ్, మన భాష వాళ్ళకి అర్థం కాదు. ఏదో ఒక విధంగా కింద మీద పడైతే మాట్లాడినాం వాళ్ళతోటి. ఇంకా 2 ఆటోస్ మాట్లాడుకొని ఇంకా వెళ్ళిపోయినాం అనమాట. ఒక విల్లా తీసుకున్నాం మేమైతే అక్కడ పాండిచ్చేరిలో. ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళిపోయినాం అనమాట. అక్కడికి ఒక 15 to 20 minutes ట్రావెల్ చేసినాం ఆటోలో. తర్వాత ఫైనల్గా రీచ్ అయిపోయినాం. లంచ్ టైం. ఏం తింటాను బ్రో? ఏం తింటాను? రూమ్కి వెళ్ళగానే ఫస్ట్ హ్యాండ్ వాషెస్ చేసేసుకొని ముందైతే లంచ్ చేసేసినాం. 3 అవుతుంది అప్పటికే. చాలా ఆకలిస్తుంది అందరికీ. ఇంకా నైట్ అంతా జర్నీ, ఇంకా డే అంతా జర్నీ అయింది కాబట్టి లంచ్ చేసేసి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయినాం ఇంకా వెళ్ళడానికి బయటకి. మేమందరం పాండిచ్చేరిలో డే 1 ఎక్కడికి గోయింగ్ టు ఫ్రెంచ్ కాలనీ. మిమ్మల్ని ఫ్రెంచ్ కాలనీకి అయితే వెళ్ళిపోయినాం. అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ నడుచుకుంటూ తిరగాల్సిందే కాలనీ మొత్తం కవర్ చేయాలంటే. సో మంచి మంచి బిల్డింగ్స్, కెఫేస్ చాలా బాగున్నాయి అక్కడైతే. అన్ని చెట్లతో వాతావరణం ఈవినింగ్ టైంలో చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగున్నాయి బిల్డింగ్స్ అన్నీ. కొన్ని ఫొటోస్ దిగినాము. ఇంకా అట్లా తిరుక్కుంటూ నడుచుకుంటూ మెల్లిగా బీచ్ దగ్గరికి వెళ్ళాలని నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. మధ్య మధ్యలో షాప్స్ ఉన్నాయి అక్కడ. షాప్స్ చూసుకుంటూ అట్లా వెళ్ళిపోయినాం. అక్కడ ఒకటి ఏమంటారు, హ్యాండిక్రాఫ్ట్ షాప్ కనబడింది. ఇంకా షాప్ కనబడితే మనం ఎక్కడ ఆగుతాం, అందులోకి వెళ్ళిపోవాల్సిందే. కొనకున్నా ఒకసారి అట్లా తిరిగి చూస్తే అదొక ఆనందం కదా మనకి. సో లోపలికైతే వెళ్ళిపోయినాము. చాలా హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. పర్సెస్, ఇట్లా హోమ్ డెకర్ ఐటమ్స్, బ్యాంగిల్స్, బ్యాగ్స్, కొబ్బరి చిప్పలతో కొన్ని ఐటమ్స్ వేసిండ్రు. ఇట్లా టోట్ బ్యాగ్స్ చాలా ఉన్నాయి. ఒక టోట్ బ్యాగ్ అయితే తీసుకుంటా అని డిసైడ్ అయిపోయింది పాప. ఇంకా ఒక చిన్న పర్స్ అనమాట. మంచి మంచి ప్రింట్స్ వచ్చినాయి పర్సెస్ మీద. ఇంకో ఇట్లా క్రోషియట్ తోటి కోట్ అనమాట, అదొకటి తీసుకున్నాము. ఇంకా చాలా రేట్సే ఉన్నాయి, అంత రీజనబుల్ ఏం లేవు. కాస్ట్ ఎక్కువనే అనిపించింది నాకైతే. ఇంకా అక్కడికి వెళ్ళాం కాబట్టి ఏదో ఒకటి కొనాలి కదా అనేసి ఈ మనీ పర్స్ ఒకటి, టోట్ బ్యాగ్ ఒకటి, క్రోషియట్ ఒకటి తీసుకొని ఇంకా అయితే వచ్చేసినాం. హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి కానీ వాటిని క్యారీ చేయడం చాలా కష్టం అయిపోతుంది మళ్ళీ మనం వచ్చేటప్పుడు అనేసి నేను ఇంకా అటువైపు ఏం చూడలేదు. అవి తీసుకొని అయితే ఇంకా బయటకు వచ్చేసినాం నడుచుకుంటూ. రాక్ బీచ్ గైస్, జూమ్ చేస్తే look at the view guys. Just look at this. Look at the water. ఇంకా బీచ్ దగ్గర నడుచుకుంటూ చాలా దూరం ఉంది. అట్లా వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ అట్లా. ఇది లైట్ హౌస్ ఎదురుగా కనబడుతుంది కదా, అది
అట్లా నడుచుకుంటూ అన్నీ చూసుకుంటూ లాస్ట్కి కెఫే దగ్గర ఆగినాం. కాఫీ తాగుదాము, పిల్లలు స్నాక్స్ తింటారు అనేసి. ఇంకా పిల్లలైతే స్నాక్స్ తిన్నారు, మేము నలుగురము కాఫీ తాగినాము. అక్కడ కూర్చొని బీచ్ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ చల్ల గాలి, వాటర్ సౌండ్ ఇట్లా వస్తూ ఉంటే అసలు అది వేరే లెవెల్ అబ్బా, మంచిగా అనిపించింది. ఫైనల్గా అయితే కాఫీ తాగేసినాము. ఇంకా కాఫీ తాగి బీచ్ రోడ్లు అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అన్ని బేకరీస్, టీ కెఫేస్, రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయన్నమాట. రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్ బీచ్ ఉంది. అన్నీ చూస్తూ చూస్తూ పిల్లలకు కావాల్సినవి కొనుక్కొని తినుకుంటూ అలా నడుచుకుంటూ స్పెండ్ చేసినాం. ఈ నైట్ వరకు అక్కడే ఉన్నాం మంచిగా. చూడండి పెద్దది బీచ్, చాలా పెద్దది. ఇంకా ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలు స్నాక్స్ తినుకుంటూ అలా అలా అయిపోయిందనమాట ఫస్ట్ డే. అలా స్పెండ్ చేసినాం మేము. ఇంకా నైట్ డిన్నర్ టైం అయిపోయింది. బీచ్ దగ్గర కూర్చొని డిన్నర్ టైంకి బీచ్ పక్కనే ఒకటి సీ ఫుడ్ స్ట్రీట్ ఉందన్నమాట. స్ట్రీట్ మొత్తం సీ ఫుడ్ దొరుకుతుందట ఇక్కడ. సో అందులోకి అయితే వెళ్ళిపోయినాం, ఏమన్నా తినేసి ఇంకా వెళ్ళిపోదాం రూమ్కి అనేసి. అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అట్లా వెళ్ళిపోయినాము. ఇంకా కొన్ని సీ ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము, పెద్దగా ఏమీ నచ్చలేదు నాకైతే. ఇంకా ఫైనల్గా ఏం చేసినామంటే అక్కడ ఇంకోటి షాపింగ్ స్ట్రీట్ కూడా ఉంది. మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయట. స్ట్రీట్ మొత్తం అదే. అక్కడ కూడా చూస్తూ చూస్తూ అలా నడుచుకుంటూ బీచ్ పక్కనే రైట్ సైడ్లో ఇట్లా హ్యాండ్ క్రాఫ్ట్ స్ట్రీట్ ఒకటి, సీ ఫుడ్ స్ట్రీట్ ఒకటి ఉందన్నమాట. మొత్తం చాలా పొడవు ఉంది. అవన్నీ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ అట్లా ఇట్లా షాపింగ్ చేసుకుంటూ షాపింగ్ స్ట్రీట్ తర్వాత ఏంటి ఒక చర్చ్ కనబడింది. మేము నడుచుకుంటూ అట్లా పోతుంటే చాలా పెద్ద చర్చ్, పాండిచ్చేరిలో చాలా చర్చెస్ ఫేమస్ అట, అందులో ఇదొకటి. సో ఇది కూడా లోపలికి వెళ్ళి చూసినాం కాసేపు. అట్లా చూసేసి ఇంకా తర్వాత డిన్నర్ కోసం స్ట్రీట్ ఫుడ్ తీసుకుందాం అనేసి వెళ్ళినాము. బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకొని ఇంకా తినేసి బయలుదేరే టైంకి ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షంలోనే ఇంకా వచ్చేసినాము రూమ్కి అయితే. ఇది పార్ట్ 1 వీడియో అండి, నా పాండిచ్చేరి వ్లాగ్. పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా చూసేయండి. ఇదండి వ్లాగ్. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.